హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలా చేయడం మీకు తెలీదా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చేసుకొని సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అమ్మమ్మల ఇంటికి దగ్గర పెట్టిన ఈ ఆవకాయ టేస్టే వేరబ్బా. పిల్లలు తిన్నా కొద్దికి తినాలనిపిస్తుంది. చాలా బాగుంది మమ్మీ అంటున్నారు పిల్లలు. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చేయండి. వీడియో ఎండ్ వరకు చూసి చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈ మామిడికాయ పచ్చడి తిని మీరు ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వచ్చేసి జీలకర్రని అలాగే మెంతుల్ని వేయించుకున్నాను. జీలకర్ర వచ్చేసి 200 గ్రాములు, ఆవాలు వచ్చేసి 250 గ్రాములు. ఆవాలను వేయించకూడదు, డైరెక్ట్ మిక్సీలో పట్టుకోవాలి. నేను స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక బగోన తీసుకున్నాను. మనము పల్లి నూనె ఇది వాడుతున్నాము. పచ్చడికి మాత్రమే విజయ గుండు పల్లీల నూనె వాడుతున్నాము మేము. పల్లి నూనె వాడితే ఆ మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇదే ఆయిల్ యూజ్ చేయండి. చూడండి, ఆయిల్ అనేది నేను 3 ప్యాకెట్లు వేసుకుంటున్నాను. పచ్చడి వచ్చేసి 3 కిలోలు. 3 కిలోలకి 3 కిలోలు ఆయిల్ ప్యాకెట్ 1 kg. ఆయిల్ అనేది వేసేసాం కదా, మనకి ఇది బాగా వేడైన తర్వాత చల్లారిన తర్వాతనే మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర యాడ్ చేసేస్తున్నాము. చల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేయాలి. దీంట్లో కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసేస్తున్నాను. నేను వేడైన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసే వీడియో స్కిప్ అయిందండి. నేను చల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలి. మనము మామిడికాయకి ఈ విధంగా ఇలా పోసిత్తులు వేస్తేనే చాలా బాగుంటుంది. చూడండి, దీంట్లోనే మనం అల్లం పేస్ట్ వేస్తున్నాము. మేము చేసేది మామిడికాయ అల్లం పచ్చడి, అలాగే నువ్వుల మామిడికాయ పచ్చడి కూడా చేస్తున్నాము. చివర్లో ఉంటుంది. అల్లం పేస్ట్ వచ్చేసి నేను 1 kg తీసేసుకున్నాను. దీంట్లో ఆయిల్లో వేసేసి మొత్తం కలిపేయాలి. ఆయిల్ చాలా చల్లగా ఉన్నప్పుడు మాత్రమే, ఇప్పుడు ఇందాక మనము ఇవన్నీ వేసాం కదా, జీలకర్ర, ఆవాలు, ఆ చల్లగా అయిన తర్వాతనే మనం అల్లం పేస్ట్ తీసుకోవాలి. అలాగే పచ్చడికి సంబంధించి మనం సపరేట్ దొరుకుతుంది కారం, అవి 2 గ్లాసెస్. అలాగే 2 గ్లాసెస్ మనం రోజు వాడే కారం యూస్ చేయాలి. అలాగే 200 గ్రామ్స్ జీలకర్ర పొడి వేయించుకొని పెట్టుకున్నాను, ఇది యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి, ఇది 250 గ్రామ్స్ యాడ్ చేసేస్తున్నాను. నేను ఇది వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మిక్సీలో పట్టేసుకోవాలి. మెంతులు వచ్చేసి ఓన్లీ 100 గ్రామ్స్ మాత్రమే యాడ్ చేసేస్తున్నాను. వీటిని కూడా నేను వేయించుకున్నాను. ఆయిల్ లేకుండా మనం కొద్దిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇవన్నీ వేసేసాం కదా, ఉప్పు కూడా తీసేసుకుంటున్నాము. ఉప్పు మాత్రం మనం 1.5 మాత్రమే తీసుకోవాలి. అంటే కారం తీసుకున్నాం కదా, ఉప్పు కూడా తీసుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే అల్లం పేస్ట్ వేసాం కాబట్టి దాంట్లో ఉంటుంది, దాంట్లో ఉప్పు దీంట్లో ఉప్పు కొంచెం ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. కారం ఎంతైనా ఉప్పు తక్కువ తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకే ఉప్పు మేము తక్కువ తీసుకున్నాము. 4 గ్లాసుల కారంకి 1.5 మాత్రమే ఉప్పు అల్లం పేస్ట్లో ఉంటుంది. కొద్దిగా ఎల్లిపాయలు అనేది యాడ్ చేసేస్తున్నాము. పొట్టు తీసేసి ఒక 1/2 కిలో ఎల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను. వీటిలో మొత్తం నూనె మొత్తం చల్లారిన తర్వాత దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ కారంలో మనం యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. కింద చూసారా, అల్లం పేస్ట్ మొత్తం అయిపోయిన తర్వాతనే మేము దీంట్లో యాడ్ చేసేస్తున్నాము. కొద్దిగా మనం కారం దగ్గర ఉన్నాం కాబట్టి స్పూన్తో మాత్రమే కలపాలి. చేత్తో కలిపితే కారం అవుతుంది, అందుకే స్పూన్తో కలపాలి. మొత్తం ఈ విధంగా మన కారం అవన్నీ దాంట్లో మొత్తం కలిసేలా మనం ఈ విధంగా కలుపుకొని, దీంట్లో మనకి పచ్చడికి కలర్ రావడానికి 1 స్పూన్ మేము పసుపు అనేది యాడ్ చేసేస్తున్నాము. పసుపు ఎలా తీసుకున్న ఆరోగ్యానికి మంచిది. ఇది ఇంట్లో తయారు చేసిన పసుపు మాత్రం మేము యూజ్ చేస్తున్నాము. మామిడికాయలు ఉంటాయి కదండి, వీటిని మనం కట్ చేసుకొని ముందే నేను తూడ్చుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ విధంగా వేసేసుకొని మొత్తం నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. మొత్తం అన్నీ క్లీన్ చేసేవి మాత్రం చూపించాలి. ఒక 3 పీసెస్ మాత్రమే క్లీన్ చేసేది చూపిస్తున్నాను. మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసేసుకుంది. ఇవన్నీ కొద్దిగా వేసేసుకుంటూ మనం మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా కలుపుకొని మనము ఒక బకెట్లో స్టోర్ చేసేసుకున్న తర్వాత ఒక 5 డేస్కి ఉప్పు పడతా అంటే అప్పుడు మనం ఉప్పు మాత్రమే యాడ్ చేసేసుకోవాలి.
రెడీ అయిపోయింది కదా మామిడికాయ పచ్చడి. మీకు ఎంతమంది ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే? మీకు ఎంతమంది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొత్తం ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని ఉంచుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 6 అవర్స్ తర్వాత మనం ఒక ప్లాస్టిక్ బౌల్లో వేసేసుకోవాలి. స్టీల్ దాంట్లో వేయొద్దు. స్టీల్ దాంట్లో వేస్తే మొత్తం పచ్చడి మొత్తం దీనికి పట్టేస్తుంది. కావాలంటే గాజు యూజ్ చేసుకోవచ్చు. గాజు లేకపోతే ప్లాస్టిక్, ఏదైనా సరే ప్లాస్టిక్ యూజ్ చేయాలి. చూడండి, మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఆవకాయ ఆవకాయ అని పాట విన్నారా? నిజంగా అందులో మామిడికాయ పచ్చడి తింటేనే ఉంటుంది. సమ్మర్ ఎప్పుడు వస్తుందా, మామిడికాయ పచ్చడి ఎప్పుడు తింటామా అని చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొద్దిగా మిగిలిన దాంట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అలాగే జీలకర్ర పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, అలాగే ఆవాల పొడి, వేయించుకున్న మెంతుల పొడి యాడ్ చేసేస్తున్నాము. ఇది వచ్చేసి నువ్వుల పచ్చడి, మామిడికాయ నువ్వుల పచ్చడి మేము చేస్తున్నాము. వెల్లిపాయలు కూడా యాడ్ చేసేస్తున్నాము దీంట్లో. ఇది వచ్చేసి నువ్వుల పొడి, అర్ధ కిలో నువ్వులు వేయించుకొని పొడి చేసేసుకొని పెట్టేసుకొని దీంట్లో కలిపేస్తున్నాం. మనం ఇందాక చేసుకున్నాం కదండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి చేసుకొని పోపు వేసుకున్నాం కదా, దాంట్లోనే మనం ఇవన్నీ యాడ్ చేసేసుకొని మామిడికాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాం. మామిడికాయ ముక్కలు వచ్చేసి కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇది 1 వీక్లో మేము ఇది నువ్వుల మామిడికాయ పచ్చడి తింటుంటాం. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఆ పచ్చడి కంటే నువ్వుల మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. చేయండి. చూడండి, 6 అవర్స్కి మేము 12కి పెట్టాము. 12 నుంచి 6 అవర్స్కి మనకి ఇంత ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇంకా 6 డేస్ అయిన తర్వాత ఇంకా ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది, ఊరుతుంది కాబట్టి ఆయిల్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం పచ్చడి మొత్తం, మామిడికాయ పచ్చడి మొత్తం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. దానికి రౌండ్గా లక్ష్మణ్ రేఖ గీసి పెట్టాలి. చీమలు రాకుండా, ఏమి రాకుండా మనం అలా పెట్టుకుంటే మన జాగ్రత్త. ఎంతో హెల్దీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో మామిడికాయ పచ్చడి అంతా మనం వేరే దాంట్లో వేసుకున్న తర్వాత ఈ బేషన్లో వేడి అన్నం వేసుకొని బయట కూర్చొని ఆ చందమామని చూసుకుంటా ఆ బయట తింటుంటే ఆ సంతోషమే వేరు కదండి. మీకు కూడా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయా? నాకు కనుక దేవుడు ప్రత్యక్షమైతే నీకు ఏం కావాలి అని అనుకుంటే, నాకు చిన్నప్పటి లైఫ్ మా తాత మా అమ్మమ్మతో ఉన్న ఆ క్షణాలు కావాలని కోరుకుంటున్నాను. ఈ చిన్నప్పుడు ఉన్న ఆ లైఫ్ స్టైల్ అసలుకి చాలా బాగుంటుంది. చూడండి, మా పెద్ద పాప తిని చిన్న పాప తిని ఎంత బాగుందని చెప్తున్నారు. పిల్లలు ఏదో ఒకటి ఇష్టంగా చేస్తే వాళ్ళు తిని బాగుంది మమ్మీ అంటే ఆ థ్రిల్ చాలా బాగుంటుంది కదా. మీకు కూడా అదే ఫీల్ వస్తుందా? మా పెద్ద పాప బాగుంది అంది, మా చిన్న పాప కూడా చాలా బాగుంది మమ్మీ అంటారు. ఈ ఆవకాయ పచ్చడి వచ్చేసి ఉప్మాలోకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మా చిన్నోడు, మా పెద్దోడు, మా నిష్గాడు తింటున్నాడు. సూపర్ ఉంది పెద్ద మమ్మీ అంటున్నాడు. ఆ పిల్లలతో ఉన్న సంతోషమే వేరు కదండి. అందరూ తిని నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. బయట కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదండి. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.